హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి 13th వీక్ అయితే ఓటింగ్ క్లోజ్ అయింది. అసలు క్లోజింగ్ ఓటింగ్ ఏ విధంగా ఉంది ఏంటి, ఈసారి ఎలిమినేషన్ జోన్ను ఫేస్ చేయబోయేది ఎవరు అనేది కూడా క్లియర్గా మాట్లాడదాం. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈసారి డేంజర్ జోన్లోకి చాలామందే వచ్చారు. సో హౌస్ మొత్తం ఆల్మోస్ట్ నామినేషన్లో ఉన్నారు, ఒక రోహిణి తప్ప. సో అందులో ఇప్పుడు 8 మెంబర్స్లో ఎవరు సేవ్ అవుతారు అని అంటే ఆబ్వియస్లీ ఎవరైనా చెప్పేయచ్చు, ఇద్దరైతే ఖచ్చితంగా సేవ్ అవుతారు అని చెప్పొచ్చు. సో అది కూడా మాట్లాడదాం. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అండ్ క్లోజింగ్ ఓటింగ్ ఎలా ఉంది అండ్ అఫీషియల్ ఓటింగ్ కూడా ఆల్మోస్ట్ ఈ విధంగానే ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఏంటి పరిస్థితి అని అంటే టాప్ పొజిషన్ వచ్చేసరికి గౌతమ్ కృష్ణ వచ్చాడు. ఇది అఫీషియల్ ఓటింగ్ గుర్తుపెట్టుకోండి. టాప్ పొజిషన్కి వచ్చేసరికి గౌతమ్ కృష్ణ ఉన్నాడు అండ్ ఇద్దరికి ఈక్వల్ ఓటింగ్లో పడుతుంది అని అంట. సో పెద్ద చేంజెస్ ఏం లేదు, మైనర్ చేంజెస్ తోటి గౌతమ్ కృష్ణ టాప్ పొజిషన్లో ఉన్నాడు క్లోజింగ్ ఓటింగ్ అయ్యేసరికి. నిన్న ఏదైతే ఎపిసోడ్ అయిందో ఎపిసోడ్ తర్వాత భీకరంగా ఓటింగ్ అనేది పడింది. సో ఆ రేంజ్లో ఓటింగ్ అని అంటే ఇద్దరికి పెద్ద చేంజెస్ ఏం లేదు, అప్ అండ్ డౌన్స్ అనే 0.1% అనుకోండి. సో అంతకుమించి పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం లేదు, ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. సో ఈయన ఎట్లాగో సేవ్ అయిపోతాడు. ముందు నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా నిఖిల్ను గౌతమ్ను వీళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా ఓటింగ్ అనేది బిల్డ్ అయింది. ఎవరికి అరే తగ్గారా వీళ్ళు పెరిగారా అనే దానికంటే ఎక్కువ వీళ్ళు స్టేబుల్గా వీళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారా అనే స్టేజ్లో ఖచ్చితంగా మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు చూసుకున్నా కూడా సేమ్ అదే పొజిషన్లో ఉన్నారు. టాప్ పొజిషన్ వచ్చారు గౌతమ్ అండ్ సెకండ్ పొజిషన్ వచ్చారు నిఖిల్ ఉన్నాడు, మైనర్ డిఫరెన్సెస్ తోటి. అది కూడా అఫీషియల్కి చాలా దగ్గరగా ఉంటాయి నేను చెప్పేదైతే. సో మిగతా 6 మెంబర్స్ కూడా వెరీ డేంజరస్ పొజిషన్లో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఉన్నారు. దాంట్లో నబిల్ పేరు కూడా చెప్తున్నారు, ప్రేరణ పేరు చెప్తున్నారు. అంటే సో థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం నబిల్ కాదు. సో ఖచ్చితంగా అఫీషియల్ ఓటింగ్ చూసుకుంటే మాత్రం అఫీషియల్కి దగ్గర కానీ మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా చెప్తున్నాను క్లోజింగ్ ఓటింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో థర్డ్ పొజిషన్ వచ్చేసరికి ప్రేరణ ఉంది. సో ప్రేరణ కూడా ఈమె ఎంత పెంట వేసుకున్నా, హౌస్లో ఎంత రచ్చ వేసుకున్నా, ఏం చేసినా, ఎట్లా అనుకున్నా ఉన్న వాళ్ళల్లో కొంతవరకు బెటరేరా, ఏదో ఒక ఫుటేజ్ వస్తుంది కదరా ఈమె వల్ల అని చెప్పేసి అని అనుకుంటారు కదా. సో ఆ విధంగానే ఈమెకు చాలా స్ట్రాంగ్గా అని చెప్పలేము కానీ ఒక స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది. సో ఈమె మనకు బయట సోషల్ మీడియాలో జరిగే రచ్చ కంటే ఆమెకు కూడా బాగా ఓటింగ్ అనేది పడుతూ ఉంది అని అంటే ఆమె థర్డ్ పొజిషన్లో ఉంది ప్రేరణ. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి నబిల్ ఉన్నాడు. సో నబిల్కి కూడా మంచి ఓటింగ్ అని చెప్పలేము, ఆయన స్టాండర్డ్కి ఇంత తక్కువ ఓటింగ్ అనేది పడడం చాలా డేంజరస్ పొజిషన్ అనమాట. సో పొజిషన్స్ వైజ్ చూసుకుంటే 4th పొజిషన్కి వచ్చాడు. ఫస్ట్ సెకండ్ ఉండాల్సిన పొజిషన్ నుంచి 3rd పొజిషన్కి వచ్చాడు, 3rd పొజిషన్ నుంచి కూడా 4th పొజిషన్కి వచ్చాడు. నిన్న ఈవినింగ్ ఓటింగ్ చూసుకుంటే 5th పొజిషన్లో ఉన్నాడు. చాలా దారుణంగా చేంజ్ అయిపోతుంది. నబిల్కి ఓటింగ్ అనేది చాలా తగ్గిపోతూ వస్తుంది, ఏందో అర్థం కావట్లేదు. నబిల్ని ఏదైతే నిఖిల్, పృథ్వీ ఈ బ్యాచ్ వెనకాల ఎట్లా తిరుగుతున్నాడో అది ఒక్కటి వదిలేసి ఒక్క వారం ఉంది కాబట్టి కొంచెం ఆలోచించాల్సింది. బట్ ఇంకా అదే భజన చేసుకుంటూ తిరుగుతున్నాడు, జనాల్లోకి ఇరిటేషన్ తెప్పించుకుంటున్నాడు, బ్యాక్ పిచ్చింగ్ ఎక్కువ అయిపోతుంది. ఇలాంటివన్నీ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అంటే నేనే తోపు, మేమే తోపు అనే విధంగా ఉన్నది. ఇంతకుముందుకు ఎలా ఉండే నబిల్ అంటే తోపు షేర్ అన్నాడు కదా, ఆ షేర్ అనేది ఎక్కడికో షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అంతకుమించి చెప్పేది ఏం లేదు. సో నాకు తెలిసినంత వరకు పృథ్వీ అన్న నా ప్రేరణ వరకు ఈ ముగ్గురు అయితే సేవ్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు సేవ్ అవుతారు. సో ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉంది, మిగతా వాళ్ళు 5 ఉన్నారు. సో దాంట్లో నబిల్కు కొంతవరకు స్టేబుల్ ఓటింగ్ అనేది ఖచ్చితంగా పడుతుంది కాబట్టి నబిల్ కూడా ఈసారి ఖచ్చితంగా డౌటే లేదు, ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెసే లేదు. ఎందుకంటే ఓటింగ్ డౌన్ అయిపోయింది. బట్ సడన్గా నిన్న చూసుకుంటే నిన్న బాగానే మళ్ళీ పుంజుకొని ముందుకెళ్ళాడు. ఈ విధంగా చూసుకుంటే చాలా బెటర్ కదా. అండ్ చాలా స్టేబుల్గా ఉన్నా కూడా ఫ్యాన్ బేస్ ఉంది. బట్ ఆ ఓటింగ్ అనేది గజిబిజి గందరగోళం అవుతుంది నబిల్ విషయం వచ్చేసరికి. ఈయన 4th పొజిషన్లో ఉన్నాడు, ఈయన కూడా సేఫ్, ఇక్కడి వరకు సేఫ్ జోన్. తర్వాత వచ్చేసరికి ఏంది, ఇక మిగతా 4 ఉన్నారు కదా, విష్ణుప్రియ, పృథ్వీ అండ్ తేజ, అవినాష్, ఈ 4 ఉన్నారు కదా. ఈ 4లో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎవరికి ఉంది అని అంటే ఖచ్చితంగా బిగ్ బాస్ ఏదన్నా స్ట్రాటజిక్గా ప్లే చేస్తే అవినాష్కు టికెట్ టు ఫినాలి ఉంది కాబట్టి ఆయన సేవ్ అయిపోతాడు. అక్కడి నుంచి తేజ అవుట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి విష్ణుప్రియ, పృథ్వీ వీళ్ళిద్దరిట్లలో ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. సో ఓటింగ్ ఆర్డర్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం పృథ్వీ అండ్ తేజ వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవుతాడు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరి కంటే అవినాష్ది కొంచెం ఎక్కువగానే ఉంది ఓటింగ్ అనేది.
సో విష్ణుప్రియ కంటే కొంచెం తక్కువ ఉంది, అండ్ మన అవినాష్కి తేజ పృథ్వీ కంటే కొంచెం ఎక్కువ ఉంది, ఒక 1% ఎక్కువ ఉంది. సో ఆ విధంగా చూసుకున్న టికెట్ టు ఫినాలి వచ్చింది కాబట్టి సేవ్ చేసి డైరెక్ట్గా ఫస్ట్ ఫైనలిస్టు అని చెప్పకుండా చెప్పినా బెటరే. లేదు అని అంటే ఆ ఎలిమినేషన్ జోన్ వరకు తీసుకొచ్చి ఎలిమినేట్ చేస్తాడా అని అంటే అలా చేస్తే యూజ్ ఏం లేదు. ఒక ఎవిక్షన్ షీల్డ్ ఉంది మన టికెట్ టు ఫినాలి ఉంది కాబట్టి సో తర్వాత ఎవరు ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ సీజన్ అలాగే అయింది. సో గౌతమ్ ఎలిమినేషన్ అనేది ఆ విధంగానే జరిగిపోయింది కాబట్టి ఎవరు ఏం చేయలేము సిచ్యువేషన్. సో బిగ్ బాస్ ఏది చేయాలనుకుంటున్నాడు, బిగ్ బాస్ ఏది మనకు ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నాడో అదే చేస్తాడు తప్పితే అంతకుమించి ఇంకేం ఉండదు. సో మోస్ట్లీ వెళ్ళిపోయేది ఎవరు, తేజ, పృథ్వీ. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తాడంటే ఖచ్చితంగా ఇచ్చే ఛాన్సెస్ ఉంది. అది ఎందుకు అంటే ఆల్రెడీ అవినాష్ టికెట్ ఫినాలి తోటి టాప్ 5కి వెళ్ళాడు కాబట్టి సో విష్ణుప్రియ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరిట్లలో ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది, అండ్ తేజ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. సో డబుల్ ఎలిమినేషన్ ఈ సిచ్యువేషన్ ఉంటే ఏం జరుగుతుంది అని అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. మనం అనుకుంది ఒకటి జరుగుతుంది ఒకటి అనే థాట్లోకి వచ్చేస్తారు. అండ్ మనం అనుకున్నట్టుగా అక్కడ ఓటింగ్ పడతట్లేదు అని జనరల్గా కామన్ ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ ఆ విధంగా థింక్ చేస్తారు. ఇవన్నీ బేస్ చేసుకొని మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా తేజ అండ్ పృథ్వీ అయితే అఫీషియల్గా వెళ్ళిపోయే ఛాన్స్, అందులో వాళ్ళకే ఓటింగ్ అనేది లీస్ట్లో ఉంది కాబట్టి వాళ్ళిద్దరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. లేదు అని అంటే లాస్ట్ వరకు తీసుకొచ్చేసి ఈ రోజు ఎపిసోడ్లో ఒకరిని ఎలిమినేట్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో ఒకరిని ఎలిమినేట్ చేయడానికి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది, ఏం జరిపిద్దామని అనుకుంటున్నారు అనేది. ఓటింగ్ ఆర్డర్ ప్రకారంగా అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరు వెళ్ళాలి. కానీ నాకు ఎక్కడో 6th సెన్స్ కొడుతుందబ్బా, విష్ణుప్రియ వెళ్ళిపోతుందా అనిపిస్తుంది నాకైతే. బట్ ఏందనేది తెలియదు. షూట్ స్టార్ట్ అయినాక కొంత అప్డేట్ వస్తుంది, ఖచ్చితంగా అప్డేట్ ప్రకారంగా ఒక వీడియో చేస్తాను ఎలిమినేషన్ అనాలిసిస్ అని చెప్పేసి. సో మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోమని చెప్పడానికి లేదు, ఎందుకంటే నిన్నటితో అయిపోయింది కాబట్టి. అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ అయితే మ్యాక్సిమం గౌతమ్ టాప్, 2nd నిఖిల్, 3rd వచ్చేసరికి ప్రేరణ, 4th మన నబీలు, 5th వచ్చేసరికి విష్ణుప్రియ, 6th వచ్చేసరికి అవినాష్, 7th వచ్చేసరికి పృథ్వీరాజ్, అండ్ లాస్ట్ 8th పొజిషన్లో ఉంది మాత్రం తేజ. సో తేజ లాస్ట్ వరకు వర్కౌట్ చేస్తాడంటే సింపతి వర్కౌట్ అవ్వలేదు, జనాల్లోకి వేరే విధంగా వెళ్ళిపోయింది, ఓట్లు అనేది ఆటోమేటిక్గా డ్రాప్ అయింది. సో తను ఏదైతే స్ట్రాటజీ వాడదాం అనుకున్నాడో ఆ స్ట్రాటజీ మొత్తం అంతా గజిబిజి గందరగోళమైంది. సో మొత్తానికి ఆర్డర్ వైజ్ అయితే ఇలాగే ఉంది. సో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మీ గెస్సింగ్ ఎంతవరకు ఉంది, మీరు ఏమనుకుంటున్నారు, ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది కూడా తెలిసిపోతుంది. ఏమంటారు, ఒక అఫీషియల్ ఆర్డర్ లాగా మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఆడియన్స్ పల్స్ ఇలా ఉంది, ఆడియన్స్ ఈ విధంగా ఉన్నారు అని చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఆ బేసిస్ మీద ఖచ్చితంగా మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ చూసే వాళ్ళకి కూడా అరే వీళ్ళకి ఇంత ఫ్యాన్ బేస్ ఉంది, వీళ్ళు ఇంత బాగున్నారు, వీళ్ళ ఆట ఇంకా మెరుగుపడితే బాగుంది, ఇలాంటివన్నీ చాలా కామెంట్స్ చేయొచ్చు. కానీ అడ్డమైన కామెంట్స్ అన్ని చేస్తున్నారు. బట్ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం, అంతకుమించి చేసేది ఏం లేదు. ప్రతి కామెంట్కి స్పందించాల్సిన అవసరం లేదు. సో నాకు అనిపించింది నేనైతే ఖచ్చితంగా చెప్తాను, ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా ఏం చేసినా కూడా. సో మోస్ట్లీ ఈరోజు ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ ఎవరు ఉండబోతున్నారు, ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు అని అంటే తేజకైతే ఖచ్చితంగా ఒక్కొక్క పర్సన్, అండ్ విష్ణుప్రియ, పృథ్వీలో ఇద్దరిట్లలో ఒకరైతే అవుట్ అనేది అయితే ఫిక్స్ అయిపోండి. ఇంకా అంతకుమించి ఏమీ లేదు. సో కొత్తానికి ఈ వీడియో అయితే ఇదే. సో అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ అండ్ 13th వీక్ క్లోజ్ అయింది. ఇంకా మరీ కొన్ని రోజులే అన్నట్టుగా. సో చాలా దగ్గరకు వచ్చాం ఫైనల్కి. సో ఇప్పుడైనా ఓట్లు ఎవరికి స్ప్రెడ్ చేయకండి, మీకు నచ్చిన కంటెస్టెంట్కి మాత్రమే ఓట్లు చేసుకోమని నా పర్సనల్ సజెషన్, అంతకుమించి ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయ్యడం మర్చిపోద్దు. అండ్